గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము బోర్స్ థియరీ నేర్చుకుందాము. ఆల్రెడీ మనం బోర్స్ థియరీలో చూసాము. యాక్చువల్ ఏంటంటే ఇక్కడ బోర్స్ థియరీలో మనకి ఆల్రెడీ చెప్తాము ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ది న్యూక్లియస్. ఇక్కడ నేను వ్రాయబడింది ఏంటంటే న్యూక్లియస్ అంటే ఏం చెప్పుకున్నామంటే మనం సెంటర్ ఆఫ్ ది యాటమ్ అంటే ఈ మొత్తం కూడా ఒక యాటంలో డిజైన్ చేయబడింది అనుకుంటే ఆ యాటంలో సెంటర్ అనేది న్యూక్లియస్ కింద చెప్తాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్. ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ ఒక సర్క్యులర్ పాత్లో తిరుగుతుందమ్మా. ఏ పాత్ర అది? సర్క్యులర్ పాత్. ఆల్రెడీ చెప్పుకున్నాము. పాత్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? వే. అయితే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద సర్క్యులర్ పాత్. ఈ సర్క్యులర్ పాత్కి ఇంకో పేరు మనం డెఫినెట్ పాత్ అని కూడా అనుకోవచ్చు. డెఫినెట్ పాత్. ఇంకో పేరు పర్టికులర్ పాత్ అమ్మ. పర్టికులర్ పాత్. ఓకే అమ్మా. ఇంకోటి ఫిక్స్డ్ పాత్ అమ్మ. ఇవన్నీ కూడా ఒక ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ తిరగడానికి తిరిగే మార్గాన్నే, ఆ వేనే. ఓకేనా? ఇది ఎట్లా ఉంది చూడమ్మా. సర్క్యులర్ షేప్లో ఉంది. సర్క్యులర్ పాత్ మార్గము. డెఫినెట్ పాత్, ఇది నిర్దిష్టమైన ఒక కక్షలో తిరుగుతుంది. నెక్స్ట్ పర్టికులర్ పాత్ అండ్ ఫిక్స్డ్ పాత్. వీటన్నిటికీ కామన్గా మనం చెప్పే పేరే ఏంటంటే ఆర్బిట్. ఏంటమ్మా? ఆర్బిట్. తెలుగులో దీన్ని ఏమంటారంటే కక్ష్య అంటాం. అంటే ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఆర్ ఫిక్స్డ్ పాత్ ఆర్ డెఫినెట్ పాత్ ఆర్ పర్టికులర్ పాత్. ఓకేనా? ఫిక్స్డ్ పాత్లో లేదా సర్క్యులర్ పాత్లో లేదా డెఫినెట్ పాత్లో లేదా ఒక పర్టికులర్ పాత్లో రొటేట్ అవుతూ ఉంటుందమ్మా. అట్లా రొటేట్ అయ్యేదాన్ని మనం ఏమంటారంటే ఆర్బిట్ లేదా షెల్ అని కూడా అంటాం. ఏంటాము? షెల్ అని కూడా అంటాం. ఆర్బిట్ లేదా షెల్, కక్ష లేదా దీన్ని ఆర్బిట్ లేదా షెల్ అన్న ఒకటే. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దీనికి ఉన్న పేరు ఇంకోటి మెయిన్ ఎనర్జీ లెవెల్ అమ్మ. మెయిన్ ఎనర్జీ లెవెల్. ఎందుకంటే మనకు అప్పుడప్పుడు థియరీస్లో ఈ నేమ్స్ వచ్చినప్పుడు ఎక్కువగా స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేస్తారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకోసమని ఈ నేమ్స్ అని చెప్తున్నాను నేను. వీటిలో ఏ నేమ్ అయినా సరే ఆర్బిట్ కింద తీసుకోవచ్చు, కక్ష కింద. ఓకేనా? లేదా షెల్ అన్నా కానీ ఆర్బిట్ అన్నా కానీ ఒకటే. దానికి మెయిన్గా మనం చెప్పుకునేది ఏంటంటే మెయిన్ ఎనర్జీ లెవెల్. కాబట్టి ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ ఫిక్స్డ్ పాత్, సర్క్యులర్ పాత్, డెఫినెట్ పాత్, పర్టికులర్ పాత్, మెయిన్ ఎనర్జీ లెవెల్. దట్ ఈస్ కాల్డ్ ఆర్బిట్ లేదా షెల్. దాన్ని కక్ష అంటాము. అయితే ఇట్లా ఎలక్ట్రాన్ ఈ విధంగా రొటేట్ చేస్తున్నప్పుడు బోర్ గారు ఏం చెప్పారంటే, ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్బిట్లో తిరుగుతుంది. ఇది ఫస్ట్ ఆర్బిట్ అనుకుందాం. న్యూక్లియస్ దగ్గరగా ఉన్నది ఫస్ట్ ఆర్బిట్. దీన్ని n=1 అన్నాడు. తర్వాత సెకండ్ వచ్చేసి n=2, నెక్స్ట్ n=3, నెక్స్ట్ n=4 అమ్మ. అంటే ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఆర్బిట్ కింద తీసుకున్నాం. ఇది ఫస్ట్ ఆర్బిట్, ఇది సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఇది ఫోర్త్ ఆర్బిట్. అంటే మనకు ఉన్న ఆర్బిట్ ఫస్ట్ ఆర్బిట్ అయితేనేమో n=1, సెకండ్ ఆర్బిట్ అయితే n=2, థర్డ్ ఆర్బిట్ అయితే n=3, ఫోర్త్ ఆర్బిట్ అయితే n=4. అంటే బోర్ గారు ఏం చేశారంటే ఎలక్ట్రాను అది తిరిగే మార్గానికి ఆయన మెయిన్ ఎనర్జీ లెవెల్ దీన్ని ప్రపోజ్ చేసిన ఎవరంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ బోర్ గారు ప్రపోజ్ చేశారు. కాబట్టి ఈ n అనేది ఏంటంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ కింద తీసుకుంటాం. ఈ n అనేది ఏంటమ్మా? ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. ఇది మనకి క్వాంటం నెంబర్లు చెప్తాను నేను. అక్కడ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అంటాము. సో ఈ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్లు మొత్తం న్యూక్లియస్ దగ్గరగా ఉన్నది n=1, తర్వాత n=2, n=3, 4 అమ్మ. ఇట్లా మరి n=1కి ఆయన ఒక పేరు పెట్టుకున్నాడు. దాని పేరే కే షెల్. n=2 ఎల్ షెల్, n=3 ఎం షెల్, n=4 ఎన్ షెల్ అనే నేమ్స్ పెట్టుకున్నాడు. n=1
కే షెల్, n ఈక్వల్ టు ఎల్ షెల్, n ఈక్వల్ టు 3, m షెల్, n ఈక్వల్ టు 4, n షెల్. రేపు ఎగ్జామ్లో మనల్ని అడగవచ్చు, n ఈక్వల్ టు 4 అయితే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ షెల్ ఆర్ ఆర్బిట్ అన్నప్పుడు దానికున్న పేరు ఏంటమ్మా మనకి n షెల్. n షెల్ అనేది ఎన్నో నెంబర్ కక్ష, ఓకేనా, దానికి నెంబర్ అడుగుతాడమ్మా. n అనేది 4, ఓకేనా, m అనేది థర్డ్ షెల్, l అనేది సెకండ్ షెల్, k అనేది ఫస్ట్ షెల్, ఓకేనా. న్యూక్లియస్ దగ్గరగా ఉన్న షెల్ ఏంటి, n ఈక్వల్ టు 1, అది కే షెల్ అవుతుంది. కాబట్టి వీటన్నిటిని ఒకసారి మనం ఇటువైపు రాస్తే చూడండి అమ్మా. చూడండి, ఫస్ట్ రాస్తున్నాను. మనకి n ఈక్వల్ టు 1 అనుకుందాము, అది ఫస్ట్ ఆర్బిట్ ఆర్ షెల్ అవుతుంది. దీనికి పెట్టుకున్న పేరు నేమ్ వచ్చేసి కే షెల్. ఇక్కడ ఆర్బిట్ అన్న షెల్ అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ n ఈక్వల్ టు 2, చూడండి n ఈక్వల్ టు 2 ఏం పెట్టుకున్నాం అన్న నేము, ఇది సెకండ్ ఆర్బిట్ అంటాము, సెకండ్ ఆర్బిట్. సో సెకండ్ ఆర్బిట్ నేమ్ అవుతుంది ఎల్ షెల్, ఏమవుతుందమ్మా ఎల్ షెల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది n ఈక్వల్ టు 3, థర్డ్ ఆర్బిట్ m షెల్. తర్వాత వచ్చేసి n ఈక్వల్ టు 4, ఫోర్త్ ఆర్బిట్ n షెల్. అయితే మరి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ విధంగా ఎలక్ట్రాన్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్ అనేది ఈ షెల్లో ఉంటుంది, ఈ షెల్లో ఎలక్ట్రాన్ ఉంటుంది, ఈ షెల్లో ఎలక్ట్రాన్ ఉంటుంది, ప్రతి షెల్లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అయితే ఏంటంటే మనకి చెప్పుకునేది ఇక్కడ చెప్తున్నాను నేను ఫోర్త్ షెల్లో. సో ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్, నాట్ ఓన్లీ n షెల్, m షెల్ ఆల్సో, l షెల్, k షెల్లో. ఏ షెల్లో అయినా సరే ఎలక్ట్రాన్ ఎలా తిరుగుతుందంటే ఒక సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది, ఓకేనా, డెఫినెట్ పాత్లో తిరుగుతుంది. దాన్నే మనం ఆర్బిట్ అన్నాము లేదా షెల్ అన్నాం. అయితే ఈ విధంగా ఎలక్ట్రాన్ రొటేట్ అయ్యేటప్పుడు ఎలక్ట్రాన్ అనేది తనకున్న ఎనర్జీని గుర్తుపెట్టుకోండి, లాస్ అవటం కానీ గెయిన్ అవటం కానీ జరగదు. లాస్ ఆర్ గెయిన్, ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్, ఇట్ డస్ నాట్ లాస్ ఆర్ గెయిన్ ద ఎనర్జీ. ఎలక్ట్రాన్ అంటే తిరుగుతూ ఎంతసేపు తిరిగినప్పటికీ ఎనర్జీ అంట అదే కక్షలో తిరుగుతున్నప్పుడు ఎనర్జీ లాస్ అవటం కానీ గెయిన్ అవటం కానీ జరగదు, అంటే ఎనర్జీని కోల్పోవటం కానీ గ్రహించడం జరగదు. కాబట్టి అందుకని వీటికి ఉన్న మెయిన్ పేరు స్టేషనరీ ఆర్బిట్స్ అన్నారు. ఏ ఆర్బిట్ అన్నారమ్మా, స్టేషనరీ ఆర్బిట్స్. ఎగ్జాంపుల్ కూడా అడుగుతాడు, స్టేషనరీ ఆర్బిట్. స్టేషనరీ ఆర్బిట్ అంటే ఏంటి తెలుగులో, స్థిర కక్షలు. ఎందుకు మనం స్థిర కక్షలు అన్నామంటే ద ఎలక్ట్రాన్ కెనాట్ బి ఎమిట్ ద ఎనర్జీ ఆర్ లాస్ ఆర్ గెయిన్ ద ఎనర్జీ ఇన్ ద ఆర్బిట్. ఎలక్ట్రాన్ ఆర్బిట్లో ఉన్నప్పుడు అది ఎనర్జీని లాస్ అవటం కానీ గెయిన్ అవటం కానీ జరగదు. కాబట్టి వాటిని స్టేషనరీ ఆర్బిట్స్ అన్నారు. ఆ స్టేషనరీ ఆర్బిట్స్ మొత్తం ఎన్ని 4 తీసుకున్నాం అమ్మ. సో n ఈక్వల్ టు 1 ఫస్ట్ ఆర్బిట్ కే షెల్, n ఈక్వల్ టు సెకండ్ ఆర్బిట్ ఎల్ షెల్, n ఈక్వల్ టు 3 థర్డ్ ఆర్బిట్ m షెల్, n ఈక్వల్ టు 4 ఫోర్త్ ఆర్బిట్ n షెల్. ఈ విధంగా మనకున్న స్టేషనరీ ఆర్బిట్స్ మొత్తం 4 అమ్మ. కాబట్టి వీటిలో ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది మరి ఈ ఆర్బిట్ నుంచి ఈ ఆర్బిట్కి, ఈ ఆర్బిట్ నుంచి ఈ ఆర్బిట్కి, ఈ ఆర్బిట్ నుంచి ఈ ఆర్బిట్కి ఎలక్ట్రాన్ జంప్ అవ్వచ్చు, లేదా ఈ ఆర్బిట్ నుంచి ఈ ఆర్బిట్కి. అంటే ఏంటి, ఇక్కడ చూడండి n నుంచి mకి కానీ, m నుంచి lకి కానీ, l నుంచి k కానీ, అంటే ఫోర్త్ ఆర్బిట్ నుంచి థర్డ్ ఆర్బిట్ నుంచి సెకండ్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి ఎలక్ట్రాన్ జంప్ అవ్వచ్చు, లేదా ఫస్ట్ ఆర్బిట్ నుంచి సెకండ్ నుంచి థర్డ్ నుంచి ఫోర్త్ జంప్ అవ్వచ్చు. జంప్ అవ్వకుండా అట్లాగే ఉంటేనేమో స్టేషనరీ ఆర్బిట్స్ అన్నాం. మరి జంప్ అయితే ఏం జరుగుతుంది అంటే వాడికి నెక్స్ట్ మనం పెట్టుకునే కొన్ని నేమ్స్ ఉన్నాయమ్మా. ఆ నేమ్స్లో రాస్తున్నాను చూడండి ఒకసారి. ఇది ఫస్ట్ ఆర్బిట్ అనగా దీనికి E1 అంటామమ్మా. తర్వాత వచ్చేసి ఇది ఫస్ట్ ఆర్బిట్కి E1, సెకండ్ ఆర్బిట్కి E2, థర్డ్ ఆర్బిట్కి E3, ఫోర్త్ ఆర్బిట్కి E4 అంటాం. ఓకేనమ్మా. ఫస్ట్ ఆర్బిట్ E1. అసలు ఏంటి E1 అంటే ఎనర్జీ అమ్మ. ఇది అంటే ఇక్కడ ఎనర్జీ లెవెల్ 1 అంటే న్యూక్లియస్ దగ్గరగా ఉన్నది n ఈక్వల్ టు 1 కాబట్టి కేషల్ కాబట్టి దానికి ఉన్న ఎనర్జీ, ఆ ఎలక్ట్రాన్కి ఉన్న ఎనర్జీ E1 అనుకుంటే నెక్స్ట్ E2 ఎనర్జీ, E3 ఎనర్జీ, E4 ఎనర్జీ. ఓకేమ్మా. అయితే మరి ఎలక్ట్రాన్ ఈ విధంగా ఏదైనా ఒక ఆర్బిట్ నుంచి అంటే ఏంటి n నుంచి l నుంచి ఇట్లా జంప్ అయినా, లేదా k నుంచి l నుంచి m నుంచి అంటే ఫస్ట్ ఆర్బిట్ నుంచి ఫోర్త్ ఆర్బిట్కి, లేదా ఫోర్త్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు గుర్తుపెట్టుకోండి మనకి మెయిన్గా అప్పుడు ఎనర్జీ లాస్ అవటం కానీ గెయిన్ అవటం కానీ జరుగుతుంది.
ఓకేనండి. ఎప్పుడు ఎలక్ట్రాన్ ఈ విధంగా మనకి ఫస్ట్ ఆర్బిట్ నుంచి ఫోర్త్ ఆర్బిట్కి కానీ ఫోర్త్ ఆర్బిట్ నుంచి అంటే రిమైనింగ్ ఇంకా ఫోర్త్ నుంచి థర్డ్ నుంచి 2 అట్లా జంప్ అయినప్పుడు ఎనర్జీ అనేది లాస్ కానీ గెయిన్ కానీ జరుగుతుంది. ఈ ఎనర్జీ లాస్ గెయిన్నే మనం ఎనర్జీ ఎమిట్ లేదా అబ్జర్వ్ అంటాం. ఉద్గారం చేయటం లేదా వెలువడటం అని చెప్పుకుంటాం. గ్రహించటం వెలువడటం అనేది చెప్పుకుంటాం. దానివల్ల ఏం జరుగుతుందంటే ఎనర్జీ కాంతి రూపంలో బయటకు వెళ్తుందని మనకి ఎవరైనా ఫ్లాంక్ చెప్పిన ఈక్వల్ టు హెచ్ న్యూ అనే దాని గురించి చెప్పుకుంటాం. ఈక్వల్ టు హెచ్ న్యూ. ఒకసారి అది కూడా చూద్దాము. నెక్స్ట్ చూడండి అమ్మా, మనకి నెక్స్ట్ ఇది న్యూక్లియస్ అని చెప్పుకున్నాము. న్యూక్లియస్. సో ఇది న్యూక్లియస్ అండ్ సెంటర్ ఆఫ్ ది ఆటమ్ అన్నాము. దీనికి ఫస్ట్ న్యూక్లియస్ దగ్గరికి ఉన్న ఫస్ట్ n=1, తర్వాత n=2, తర్వాత n=3, n=4th షెల్. ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఫోర్త్ షెల్. మనకి నేమ్ తీసుకుంటే దానికి కే షెల్, నెక్స్ట్ ఎం షెల్, ఎం షెల్, ఎన్ షెల్, కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్. అయితే చూడండి, న్యూక్లియస్ దగ్గరగా ఉన్న ఆ యొక్క ఆర్బిట్కి n=1k దానికి ఉండే ఎనర్జీ E1 గాను, తర్వాత E2 గాను, తర్వాత E3 గాను, నెక్స్ట్ ఫైనల్గా E4గా చెప్పుకుంటాం. ఎనర్జీ లెవెల్ 1 E1, E2 ఎనర్జీ లెవెల్ 2, ఎనర్జీ లెవెల్ 3, ఎనర్జీ లెవెల్ 4. అయితే ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్ ఈ విధంగా రొటేట్ అయ్యేటప్పుడు, ఓకేనా, ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ వెన్ ఇట్ ఈస్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ టు లోయర్. అంటే హయ్యర్ ఏంటి, లోయర్ ఏంటి, అసలు లోయర్ ఎనర్జీ లెవెల్ ఏంటి, హైయర్ ఎనర్జీ లెవెల్ ఏంటి గుర్తుపెట్టుకోండి. మనకి న్యూక్లియస్ దగ్గరగా ఉన్న న్యూక్లియస్ దగ్గరగా ఉన్న ఆర్బిట్ ఏదైతే ఉంటుందో అది లోయర్ ఎనర్జీ లెవెల్ అంటామమ్మా. లోయర్ ఎనర్జీ లెవెల్. ఓకేనా. న్యూక్లియస్ దగ్గరగా ఉన్నది ఏంటంటే ఇది న్యూక్లియస్ కదా, న్యూక్లియస్ దగ్గరగా ఉన్న ఆర్బిట్ ఏంటి, ఇది అంటే n=1. సో n=1 కే షెల్ అనేది లోయర్ ఎనర్జీ లెవెల్ అమ్మ. అంటే మనకి ఇక్కడ లోయర్ ఎనర్జీ లెవెల్ ఎవరు, ఇక్కడ E1 అనేది లోయర్ ఎనర్జీ లెవెల్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటంటే అసలు ఎలక్ట్రాన్ రొటేట్ అయ్యే ఎనర్జీస్ని ఆర్బిట్ అంటామని చెప్పుకున్నాము. గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్బిట్కి ఉన్న పేరే మెయిన్ ఎనర్జీ లెవెల్స్. ఆర్బిట్ లేదా షెల్ అంటాము. వీటికి ఉన్న పేరేంటి, మెయిన్ ఎనర్జీ లెవెల్స్. అయితే ఇప్పుడు ఎలక్ట్రాన్ గుర్తుపెట్టుకోండి, న్యూక్లియస్ దగ్గరగా ఉంది కాబట్టి లోయర్ ఎనర్జీ, తర్వాత E2 దాని మీద కొంచెం హైయర్ ఎనర్జీ. సో కంపేర్ E1 E2లో మరి E2 ఏమవుతుందంటే హయ్యర్ ఎనర్జీ అవుతుంది. హయ్యర్ ఎనర్జీ అవుతుంది, హైయర్ ఎనర్జీ లెవెల్, హైయర్ ఎనర్జీ లెవెల్ అవుతుంది. ఓకేనా. E2 హైయర్ ఎనర్జీ లెవెల్. E2 కంపేర్ చేసుకుంటూ మళ్ళీ E2 E3తో కంపేర్ చేస్తే E3 హైయర్ ఎనర్జీ లెవెల్, E4 మళ్ళీ హైయర్ ఎనర్జీ లెవెల్. అంటే ఏంటంటే మనకి E1 E2 E3 4లు ఇది లోయర్ ఎనర్జీ అయితే న్యూక్లియస్ దగ్గరగా, ఓకేనా, గుర్తుపెట్టుకోండి, న్యూక్లియస్ దగ్గరగా ఉంది కాబట్టి మనకి లోయర్ ఎనర్జీ అయింది. ఆ తర్వాత ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి, బాగానే ఉంది. అయితే ఇక్కడ ఎలక్ట్రాను నాకు గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను E3 నుంచి U2కి జంప్ అయింది అనుకుందాం, E2 నుంచి E1కి, తర్వాత లేదా E1 నుంచి U2కి జంప్ అయింది. అప్పుడు ఏమవుతుందో సిచ్యువేషన్ చూద్దాం. ఫస్ట్ ఏం చెప్తున్నానంటే నాకు E2 నుంచి నాకు E1కి ఎలక్ట్రాన్ జంప్ అయింది. E2 నుంచి అంటే E2 అంటే ఏంటి, ఇక్కడ హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి నాకు లోయర్ ఎనర్జీ లెవెల్కి ఎలక్ట్రాన్ జంప్ అయితే గుర్తుపెట్టుకోండి, మనం ఇంకా అంటే మీకు అర్థమయ్యే భాష చెప్తున్నాను, మనం ఏదైనా హైట్గా ఉన్న వాల్ నుంచి మనం కిందకు దూకాలనుకోండి, ఎనర్జీ కావాలా అంటే హైట్ ఉన్న ప్లేస్ నుంచి కిందకు దూకాలంటే ఎనర్జీ అక్కర్లేదు, ఎనర్జీ మనం ఎమిట్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే హయ్యర్ నుంచి లోయర్ లెవెల్కి దూకినప్పుడు ఎనర్జీ అనేది ఎమిట్ అవుతుందమ్మ. ఎనర్జీ ఎమిట్ అంటే ఉద్గారం జరుగుతుంది, శక్తి ఉద్గారం జరుగుతుంది. ఏం జరుగుతుంది, శక్తి ఉద్గారం అంటే ఎమిట్ లేదా రిలీజ్. ఓకేనా, రిలీజ్. ఇక్కడ మనకి శక్తి ఉద్గారం జరుగుతుంది. వెన్ ద ఎలక్ట్రాన్ ఈజ్ జంప్స్ ఫ్రమ్ హైయర్ ఎనర్జీ లెవెల్ టు లోయర్ ఎనర్జీ లెవెల్ దెన్ ఇట్ ఈస్ ఎమిట్స్ ద ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. మరి అలాగే నేను లోయర్ ఎనర్జీ నుంచి తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను E1 నుంచి E2కి జంప్ అయింది అనుకుందాం. E1 ఎక్కడ ఉందమ్మా, ఇది E1. సో E1 నుంచి నాకు E2కి జంప్ అయింది అంటే ఏంటి, లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి జంప్ అయింది అనుకుందాం.
లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి తక్కువ శక్తి నుంచి ఎక్కువ శక్తికి జంప్ అయింది అనుకుంటే ఎలక్ట్రాను, గుర్తుపెట్టుకోండి నేను కింద ప్లేస్లో నుంచి గ్రౌండ్ స్టేట్, ఇంకో మెయిన్ మాట గుర్తుపెట్టుకోండి, లోయర్ ఎనర్జీ లెవెల్కి ఇంకో పేరు గ్రౌండ్ స్టేట్ అమ్మ. గ్రౌండ్ స్టేట్ ఆర్ గ్రౌండ్ ఎనర్జీ లెవెల్, దీన్ని గ్రౌండ్ స్టేట్ లేదా అంటే భూస్థాయి అంటారు. భూస్థాయి లేదా ఇది గ్రౌండ్ స్టేట్ అంటాము, గ్రౌండ్ స్టేట్, గ్రౌండ్ లెవెల్ అంటాము. మరి హైయర్ ఎనర్జీ లెవెల్ అంటారంటే ఎగ్జైటెడ్ స్టేట్ అంటాము. ఎగ్జైటెడ్ స్టేట్ కూడా అనుకోవచ్చు. ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఉత్తేజిత స్థాయి, అంటే దానికంటే ఎక్కువ స్థాయిలో ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హైయర్ ఎనర్జీ లెవెల్కి ఎలక్ట్రాన్ జంప్ అవుతుంటే, నేను చిన్న అంటే భూస్థాయి నుంచి ఏదైనా గోడ మీద దూకి వెళ్ళాలి అంటే ఆ హైట్కి వెళ్ళాలంటే నాకు ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే ఎనర్జీ అబ్జార్బ్, ఎనర్జీ అవుతుంది ఇక్కడ, ఎనర్జీ అనేది అబ్జార్బ్ అవుతుంది. ఎనర్జీ అబ్జార్బ్, శక్తి ఉద్గారం, ఇక్కడ శక్తి గ్రహించబడుతుంది, శక్తిని గ్రహించుట, ఎనర్జీ అబ్జార్బ్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, రేపు ఎగ్జామ్లో బిట్లు ఎక్కువ అడుగుతున్నాడు. E2 నుంచి E1 అయితే ఎనర్జీ ఏమవుతుంది, ఎమిట్ అవుతుందా, అబ్జార్బ్ అవుతుందా, అసలు ఏమి జరగదా, అట్లా కాన్స్టెంట్గా ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, హైయర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళినప్పుడు ఎనర్జీ అనేది ఎమిట్ జరుగుతుంది, ఉద్గారం జరుగుతుంది. అలాగకుండా లోయర్ ఎనర్జీ నుంచి హైయర్ ఎనర్జీ లెవెల్కి ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు ఎనర్జీ అక్కడ ఏమవుతుందంటే అబ్జార్బ్ అవుతుంది. ఎక్కువగా ఇంపార్టెంట్ బిట్లు ఈ రెండు ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. E2 అనేది పెద్దది కదా, 2 నుంచి 1 అంటే చిన్నది కాబట్టి 2 నుంచి 1కి వెళ్ళినప్పుడు ఎమిట్ గాను, 1 అంటే చిన్నది 1 నుంచి 2కి వెళ్తుందంటే లోయ నుంచి హైర్కి వెళ్తుంది. అట్లా గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ అబ్జార్బ్ అవుతుందండి. మరి ఈ విధంగా ఎనర్జీ అబ్జార్బ్ ఎలా జరుగుతుందంటే దానికి ఒక H-nu అనే ఒక ఫార్ములా ఇచ్చేసారమ్మ. H-nu ఆల్రెడీ మనకు తెలుసు. ఈ అంటే ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్. ఓకే, ఈ ఆర్బిట్ అంటే ఎలక్ట్రాన్ తిరుగుతున్నప్పుడు ఎనర్జీతో మరి అది ఎలా విడుదల చేస్తుంది, శక్తి ఉద్గారం అన్నావు, గ్రహిస్తుంది అన్నావు. అయితే అది గుర్తుపెట్టుకోండి, అది కాంతి రూపంలో, అది ఎట్లా ఏంటంటే లైట్ రూపంలో, ఒక స్పార్క్ రూపంలో మనకు మెరిపోస్తే ఎలాగో అలా ఏమవుతుందంటే ఈ విధంగా మనకి ఇట్లా దూకుతున్నప్పుడు మెరుపు రూపంలో, ఓకేనా, మెరుపు రూపంలో హై నుంచి లోయకి, లో నుంచి హైర్కి ఒక మెరుపు రూపంలో కాంతి రూపంలో కాంతి వెదజల్లు పడుతుంది. అంటే విడుదలయ్యే ఎనర్జీ అనేది హీట్ ఉంటుంది, రెండోది ఏంటంటే లైట్ కూడా ఉంటుంది. అందుకని దీన్ని ప్రపోజ్ చేసిన ఎవరంటే అంటే ఫ్లాంక్, అంటే ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఈ విధంగా తిరుగుతుందంటే దానికి ఎనర్జీ ఉందని చెప్పాడు. ఎవరు చెప్పింది? ఫ్లాంక్. కాబట్టి ఆయన చెప్పిన ఆ ఫ్లాంక్ చెప్పిన దానికి అది ఎట్లా ఉంటుందంట, ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ అనుకున్నాం. ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ, ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎలక్ట్రాన్ అనేది కొంత ప్యాకెట్స్ రూపంలో ఎనర్జీని కలిగి ఉండి వెళుతూ ఉంటుంది. ఆ పెట్టుకున్న ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీకి మనకి ఫోటాన్ అని పేరు పెట్టాడు. మేము పెట్టుకున్న ఫోటాన్ అనే పేరు పెట్టుకున్నాం. ఆ ఫోటాన్ పేరు చెప్పింది ఎవరంటే ఫ్లాంక్. కాబట్టి కాంతి అట్లా తిరిగేటప్పుడు కొంత ఎనర్జీతో తిరుగుతుంది. ఆ ఎనర్జీ లాస్ అవడం, గెయిన్ అవడం జరుగుతుందని చెప్పారు. దానికి సంబంధించిన ఈక్వేషను H-nu. న్యూ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. అంటే ఆ విధంగా లైట్ మనకి ఇట్లా జంప్ అయినప్పుడు కాంతి మనకి కొంత ఫ్రీక్వెన్సీతో వెళ్తుంది అన్నాడు. దానికి ప్రపోజ్ చేసింది ఫ్లాంక్. కాబట్టి ఈ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్ అయితే మరి ఇక్కడ H ఎవరు? ఫ్లాంక్ కాన్స్టెంట్. ఏంటిదమ్మా ఇక్కడ? ఫ్లాంక్స్ కాన్స్టెంట్గా చెప్పుకుంటాం. ఫ్లాంక్స్ కాన్స్టెంట్. దాని వాల్యూ అని చెప్పుకున్నామా? 6 చెప్పుకున్నాం కదా. 625 × 10⁻34 జౌల్ సెకండ్ అమ్మ. జౌల్ ఫర్ సెకండ్ కాదు, జౌల్ సెకండ్. అట్లాగే మరి మనకి 6.625 × 10⁻27 ఎర్గు సెకండ్ అమ్మాయి. ఎర్గు సెకండ్. ఈ రెండు ప్రపోజ్ చేసిన ఎవరు? ఫ్లాంక్. ఎక్కువగా ఎగ్జాంపుల్ ఆడడానికి వీలున్న బిట్స్ ఇవి. తర్వాత వచ్చి న్యూ, ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ అంటారు. కాంతి పౌనఃపున్యంతో వెళ్తుంది. మరి అది కాంతి పౌనఃపున్యం, స్పీడ్ ఆఫ్ లైట్ సి వాల్యూ ఎంత మనకి అప్పుడు? 3 × 10⁸ m/s. ఓకే అమ్మా, ఇది మనకి వాల్యూస్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఒక ఎలక్ట్రాన్ ఏ విధంగా హైర్ నుంచి లోయర్కి, లోయర్ నుంచి హైర్కి జంప్ అయినప్పుడు ఏ విధంగా మనకి గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా అడుగుతున్నారు ఎనర్జీ ఎప్పుడు ఎమిట్ అవుతుంది అంటే హయ్యర్ టు లోయర్, ఎప్పుడు అబ్జర్వ్ అవుతుంది అంటే లోయర్ టు హయ్యర్. ఓకే, ఇది మెయిన్ బిట్లు మనకు బోర్స్ థియరీలో. తర్వాత వచ్చేసి మనకి క్వాంటైజ్డ్ ఎలక్ట్రాన్ అనేది ఎలా క్వాంటైజ్ అయితే చూద్దామమ్మా. నెక్స్ట్ చూడండమ్మా.
న్యూక్లియస్ కేంద్రం. ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుందమ్మా న్యూక్లియస్ చుట్టూ. ఎలక్ట్రాన్ రివాల్వ్ వస్తుంది. ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్. ఓకే. అయితే ఎలక్ట్రాన్ ఈ విధంగా రొటేట్ అయ్యేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మెయిన్గా మనకి ఈ ఎలక్ట్రాన్ అనేది MVR = NH/2π. అంటే ఏంటిది? ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ క్వాంటైజ్డ్. ద ఇంటిగ్రల్ గుర్తుపెట్టుకోండి, ది యాంగులర్ momentum of electron is equal to integral multiple of h/2π. అంటే ఏంటి ఇక్కడ? ద యాంగులర్ యాంగులర్ మొమెంటం అంటే ఏంటి అంటే ఎలక్ట్రాన్ ఈ విధంగా రొటేట్ అయ్యేటప్పుడు అది కొంత యాంగిల్తో రొటేట్ అవుతుంది. అది దాని యాంగులర్ మొమెంటం అంటారు. మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ MV. ఇట్లా తిరిగేటప్పుడు అంట దాని కొన్ని ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ వాల్యూకి ఈక్వల్ అవుతుందంట. ఏంటి ఇంటిగ్రల్ మల్టిపుల్ అంటే? అది h/2π. అంటే ఫైనల్గా మనకి ఫార్ములా MVR = h/2π. NH/ ఏంటి మీనింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్ ఈ విధంగా న్యూక్లియస్ చుట్టూ రొటేట్ అయ్యేటప్పుడు ఈ ఎలక్ట్రాన్కి మాస్ ఉంటుంది. M అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, తర్వాత V అంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, R అంటే రేడియస్ ఆఫ్ ఆర్బిట్. మరి ఇక్కడ H అంటే మళ్ళీ H ఫ్లాంక్ కాన్స్టెంట్. ఫ్లాంక్స్ అంటే ఎలక్ట్రాన్ తిరిగేటప్పుడు దానికి ఎనర్జీ ఉందిగా, ఫ్లాంక్స్ కాన్స్టెంట్ అంటాము. తర్వాత వచ్చేసి మనకి 2π అంటే గుర్తుపెట్టుకోండి, అదొక యాంగిల్తో తిరుగుతుంది. దానికంటే ముందు n అనేది ఆర్బిట్ నెంబర్ అమ్మ, ఆర్బిట్ నెంబర్. అది ఏ ఆర్బిట్లో తిరుగుతుందో చూద్దాం. తర్వాత వచ్చి ఫైనల్కి వచ్చేసి మనకి 2π అంటే 360 యాంగిల్, అంటే మనకి సర్క్యులర్ షేప్ అని. ఇది సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది, సర్క్యులర్ పాత్. చూద్దాం ఒకసారి క్లియర్గా చూడండి. ఎలక్ట్రాన్ ఈ విధంగా రొటేట్ అయ్యేటప్పుడు దానికి మాస్ ఉంటుంది, తర్వాత దానికి వెలాసిటీ కూడా ఉంటుందమ్మ. ఏమంటున్నాడు? వెలాసిటీ. ఈ రెండింటిని కలిపే మొమెంటం అంటాం. ఏమంటామమ్మా? మొమెంటం అంటాం. మాస్ ఇంటూ వెలాసిటీ అంటే ఎలక్ట్రాన్ కంట మాస్ ఉంది, వెలాసిటీ కూడా ఉంది. సో మరి ఇట్లా తిరుగుతున్నప్పుడు అది యాంగులర్ అనంగా, కాబట్టి అది కొంత రేడియస్తో తిరుగుతుందంట. అంటే అది చూడండి, ఆర్బిట్ నుంచి న్యూక్లియస్కి కొంత రేడియస్ ఉంది, ఆ రేడియస్తో తిరుగుతుందంట. సో వెన్ ఎలక్ట్రాన్ మూవ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ విత్ మాస్ M అండ్ వెలాసిటీ V అండ్ రేడియస్ R. ఓకేనండి, రేడియస్ R. అట్లా తిరుగుతున్నప్పుడు ఎలక్ట్రాన్కి కొంత ఎనర్జీ ఉందిగా, అది H అనే వాల్యూతో తిరుగుతుంది. ఓకే. అయితే మరి ఎట్లా తిరుగుతుంది? దాని యొక్క దాని యొక్క మార్గం ఎలా ఉందంటే గుర్తుపెట్టుకోండి, అదే h/2πలో తిరుగుతుందంట. 2π అంటే మనందరూ తెలుసు ఎంతమ్మా? 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ ఎవరికి ఉంటుంది? సర్క్యులర్ షేప్ ఆర్ సర్క్యులర్ పాత్, వృత్తాకార మార్గంలో తిరుగుతుందని చెప్పి చెప్తున్నాను. అంటే ఎలక్ట్రాన్ అనేది వృత్తాకార మార్గంలో కొంత మాస్తోనూ వెలాసిటీతోనూ అది తిరుగుతుంది అనడానికి మనకి మెయిన్ ఫార్ములా MVR = NH/2π. కాబట్టి రేపు ఎగ్జామ్లో మనకి MVR = NH/2π అంటే ఒకవేళ అడిగితే అదేంటిది? ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. దానికి ఫార్ములా ఇదమ్మా. దానికి సంబంధించి మాస్, తర్వాత వెలాసిటీ, రేడియస్, ఫ్లాంక్ కాన్స్టెంట్. సో దానిలో ఫస్ట్ ఆర్బిటా సెకండ్ ఆర్బిటా అనేది ఒకసారి చూద్దాం. ఆర్బిట్స్ కూడా చూద్దాం, గుర్తుపెట్టుకోండి అమ్మా. చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ చెప్పుకున్నాను కదా, 9 = 1 అనుకున్నాను నేను. అది ఫస్ట్ ఆర్బిట్ అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆర్బిట్లో తిరుగుతుంటే నాకేమవుతుంది? అప్పుడు నాకు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అప్లై చేస్తున్నాను నేను. MVR = 1h/2π అవుతుంది. MVR ఎంత? 1h/2π.
ఇప్పుడు ఎట్లా కాకుండా నాకు n=2లో తిరిగింది, నాకు అది సెకండ్ ఆర్బిట్. ఈ సెకండ్ ఆర్బిట్లో ఎట్లా తిరుగుతుంది మళ్ళీ నాకు సేమ్ mvr=2h/2π. ఎందుకని సెకండ్ ఆర్బిట్ అంటే 2 కదా, 2 క్యాన్సిల్ అయితే మనకి మిగిలిపోయింది ఎంత, h/π అనే వాల్యూతో తిరుగుతున్నాం. అంటే రేపు ఎగ్జామ్లో అడగొచ్చు, ఒక ఎలక్ట్రాన్ అనేది సెకండ్ ఆర్బిట్లో తిరిగితే అది ఇంటిగ్రల్ మల్టిపుల్లో లేకపోతే దాని యాంగులర్ మొమెంటం దేనికి ఈక్వల్ అన్నప్పుడు అది సెకండ్ ఆర్బిట్ అయితే h/2π అని చెప్పాలి, ఫస్ట్ ఆర్బిట్ అయితే 1h/2π అని కాదు. అట్లా కాకుండా నేను n=3 తీసుకున్నానమ్మా, అప్పుడు అదేమవుతుంది, థర్డ్ ఆర్బిట్ అవుతుంది. ఏమవుతుంది, థర్డ్ ఆర్బిట్ అవుతుంది. కాబట్టి థర్డ్ ఆర్బిట్కి ఏమవుతుంది మళ్ళీ mvr=3h/2π. ఈ వాల్యూ మారలేదమ్మా, 3h/2π అవుతుంది. అట్లా లాస్ట్ నేను ఇక్కడ రాస్తున్నాను ఫోర్త్ ఆర్బిట్ అనుకోండి, n=4 అయితే ఫోర్త్ ఆర్బిట్కి దానికి నాకు యాంగులర్ మొమెంటం వాల్యూ ఎలా అవుతుంది, mvr=4h/2π. చూడండి 4h/2π అంటే అవుతుంది ఫైనల్గా మనకి 4 క్యాన్సిల్ అయితే 2h/π. గుర్తుపెట్టుకోండి. కాబట్టి రేపు ఎలక్ట్రాన్ అనేది ఫోర్త్ ఆర్బిట్లో తిరిగితే దానికి యాంగులర్ మొమెంటం వాల్యూ ఎంత అంటే 2h/π అని చెప్పాలి. అట్లాగే అయితే నాకు 3 అయితే 3h/2π, సెకండ్ ఆర్బిట్లో అయితే మనకి 2h/π. అటు ఫస్ట్ ఆర్బిట్ అయితే అవుతుంది mvr=h/2π. లేదా దానికి మనకి కే షెల్ అని కానీ ఎల్ షెల్ కానీ ఎం షెల్ కానీ ఎన్ షెల్ అని ఎలా ఇచ్చినా సరే మనం ఆన్సర్ రాయడానికి రెడీగా ఉండాలి. ఇది మనకి బోర్ థియరీ గురించి మెయిన్ ఎంటైర్లీ ఇన్ఫర్మేషన్ ఇదమ్మా. ఓకే అమ్మా, ఇది ఈ విధంగా మనకి ఎలక్ట్రాన్ రొటేట్ అయ్యేటప్పుడు ఈ విధంగా ఇంటిగ్రల్ మల్టిపుల్లో తిరుగుతుంది, దానికి వాల్యూస్ కూడా ఎలా ఉంటాయని చెప్పాడు. దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ వాల్యూ కూడా ఫ్లాంక్ చెప్పాడని చెప్పుకున్నాం. అయితే బోర్ గారు సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న వాటికి చెప్పగలిగాడు, సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న హైడ్రోజన్ ఆటమ్ లాంటి వాటికి వాటికి స్పెక్ట్రా చెప్పగలిగాడు, కానీ అందుకంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్న వాటికి ఈయన చెప్పలేకపోయాడు. బోర్స్ థియరీ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈయన ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్న దానికి ఈయన యొక్క థియరీ అనేది అప్లికేబుల్ అవ్వాలంటే ఆయన చెప్పలేకపోయాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిథియం కానీ బెరీలియం బోరాన్ అంటే ఒక్క ఎలక్ట్రాన్ ఉంటే చెప్తాడు, అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటే ఈ థియరీ చెప్పలేకపోయింది. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్తో ఈక్వల్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైడ్రోజన్తో పాటు Li2+ Be+3 చూడండి, లేకపోతే ఇంకా నాకు బోరాన్ అంటే చూడండి ఇక్కడ ఏమవుతుంది, హైడ్రోజన్లోనేమో నాకు ఒక ఎలక్ట్రాన్ ఉందనుకుంటే Li+2 అంటే ఏంటి, ఒక ఎలక్ట్రానేగా, యాక్చువల్ అటామిక్ నెంబర్ 3లో నుంచి 2 తీస్తే ఇది కూడా ఒక ఎలక్ట్రానే. అట్లాగే Be+3 అంటే ఇక నాకు అటామిక్ నెంబర్ 4లో 3 తీస్తే 1 అంటే ఇది కూడా ఒక ఎలక్ట్రానే. అంటే ఈ విధంగా ఎలక్ట్రాన్ కోల్పోయినప్పటికీ అవి సింగిల్ ఎలక్ట్రాన్లు ఉన్నాయన్నమాట. అంటే హైడ్రోజన్ ఒకటి లిథియం ఈ విధంగా అయాన్ స్టేట్లో ఉన్నప్పుడు అవన్నీ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉన్నాయి. దీన్ని ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ అంటారు. అంటే సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సేమ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న వాటిలో అయితే హైడ్రోజన్ గారు అంటే బోరు దాని యొక్క మూమెంట్ అంటే దాని యొక్క బోర్ థియరీ అప్లికేబుల్ చేయగలిగాడు, కానీ అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్న ఎలిమెంట్స్కి తన యొక్క థియరీని చెప్పలేకపోయాడు. అదిగాక మరియు ఈయన స్టార్క్ ఎఫెక్ట్, జెమ్మన్ ఎఫెక్ట్ అనే రెండింటిని చెప్పలేకపోయాడు. ఏంటి స్టార్క్ జెమ్మన్ ఎఫెక్ట్ అంటే ఈయన చెప్పిన ఈ యొక్క హైడ్రోజన్ స్పెక్ట్రా అనేది ఏదైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు దాని నుంచి వచ్చే స్పెక్ట్రల్ లైన్స్ గురించి ఆయన వివరంగా పూర్తిగా చెప్పలేకపోయాడు. అంటే దీన్ని ఏమంటారంటే స్టార్క్ ఎఫెక్ట్. అంటే మనం ఏదైనా సరే ఒక మోడల్ని బోర్ మోడల్ లాంటి దాన్ని ఒక ఎలిమెంట్ తీసుకెళ్ళి మన యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు దాని నుంచి వచ్చే ఆ స్పెక్ట్రల్ లైన్స్ అనే వాటి గురించి ఆయన చెప్పలేకపోయాడు. ఓకేనా. తర్వాత అట్లాగే జెమ్మన్ ఎఫెక్ట్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పటికీ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వచ్చే ఆ యొక్క స్పెక్ట్రల్ లైన్స్ గురించి కూడా ఈయన చెప్పలేకపోయాడు. అంటే జెమ్మన్ ఎఫెక్ట్ ఏమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, స్టార్క్ ఎఫెక్ట్ ఏమో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఏదైనా ఎలిమెంట్స్ పెట్టినప్పుడు వాటి నుంచి వచ్చి అంటే ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన ఆ యొక్క స్పెక్ట్రల్ లైన్స్ వచ్చినప్పుడు ఈయన వివరించలేకపోయాడు. జెమ్మన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్ అంటే ఆ యొక్క స్పెక్ట్రల్ లైన్ ఏ విధంగా స్ప్లిట్ అయిపోతున్నాయి వాటి గురించి చెప్పలేకపోయాడు. జెమ్మన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్ చెప్పలేకపోయాడు. ఐసో అంటే మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్ గురించి చెప్పలేకపోయాడు. ఓకేనండి. ఇది మెయిన్గా ఆయన చెప్పిన డ్రాబ్యాక్స్. ఈయన చెప్పిన మెయిన్గా ఏంటంటే ఎలక్ట్రాన్ ఎట్లా తిరిగేటప్పుడు అది ఎనర్జీ లాస్ అవుతుంది, గెయిన్ అవుతుంది అని ఒక పాయింట్ చెప్పాడు. తర్వాత వచ్చేసి అది ఒక స్టేషనరీ ఆర్బిట్స్లో తిరుగుతాయి, అది n=1 2 3 4గా చెప్పాము. అవి ఆ విధంగా ఎనర్జీ
హయ్యర్ నుంచి లోయర్కి, లోయర్ నుంచి హయ్యర్కి జంప్ అయినప్పుడు ఈ ఎనర్జీ ఏ విధంగా ఎమిట్ అవుతుంది, అబ్జర్వ్ అవుతుంది చెప్పాము. ఆ తర్వాత ఈ విధంగా ఎంఈఆర్ ఈక్వల్ టు NH/. ఒక యాంగులర్ మొమెంట్తో తిరిగేటప్పుడు అది కొన్ని వాల్యూస్ని కలిగి ఉంటుందని చెప్పి బోర్ గారు చెప్పారు. సో బోర్ గారు చెప్పిన దానికి అనుగుణంగా సోమర్ఫీల్డ్ అని సోమర్ఫీల్డ్ గారు ఏం చేశారంటే ఆయన ఓకే ఈ విధంగా ఎలక్ట్రాన్ మనకి సర్కిల్ పాత్లోనే కాకుండా మనకి ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతుంది, అంటే దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంది. అట్లా తిరిగినప్పుడు వాటికి ఆర్బిటాల్స్ వస్తాయి, సబ్ ఎనర్జీ లెవెల్స్ వస్తాయి అని చెప్పాడు. మనం ఆ థియరీ కూడా చూద్దాం.